నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరతరెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, లిక్కర్ స్కామ్ భారతదేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం కింద క్రియేట్ అవుతుంది. అది చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం. అది ఓన్లీ ఏపీ స్కామ్తో పోలిస్తే ఒక నీటి పొట్టంతా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. సో ఇదంతా పక్కన పెడితే డాన్స్ ఎవరైతే ఉన్నారో డెన్కి సంబంధించి ఇప్పుడు అందరిలో కూడా దడ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ లిక్కర్ డాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ డాన్స్లో లేడీ డాన్ కూడా ఉన్నారని కొంత సమాచారం అయితే వచ్చింది. ఎప్పటి నుంచో ఉన్నా అసలు భయపడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఈడీ ఎంటర్ అవబోతుంది అనగానే గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని సతీ సమేతంగా కలవడం కూడా మనం చూసాం. ఇప్పుడు భయపడిపోయి రాజీనామా చేయబోతున్నారు పదవికి. అంటే పదవిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఒకరు అరెస్ట్ చేస్తే ఉన్న పరువు పోతుందని చెప్పి ఏమో తెలియదు, కానీ రాజీనామా కూడా చేయబోతున్నారని చెప్పి. సో ఇటు లిక్కర్ స్కామ్కి ఇటు రాజకీయాలకి జగన్ చాలా దగ్గరగా ఉండబోతున్నాడని చెప్పి వస్తుంది. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డిని మనం ఒకసారి గమనించినట్టయితే ఈడీ ఎంటర్ అయితే జగన్మోహన్ రెడ్డి భయపడతారు, సిబిఐకి పెద్ద భయపడడు. గతంలో కూడా మనం చూసాం. సిబిఐ వాళ్ళు ఏంటంటే సిబిఐ కేసు వేస్తే ఆ కేసులకు సంబంధించి సిబిఐ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే కేసు పెడతారో ఆ కేసులకు సంబంధించి పూర్తిగా సిబిఐ బాధ్యత. అందుకే చాలా సిబిఐ కేసులు వీగిపోతుండడానికి కారణం ఏంటంటే చాలా రోజు విచారణ సందర్భంగా సాక్షులు రాకపోవడం, సాక్షులను ప్రవేశపెట్టకపోవడం, సాక్షులు తారుమారవడం, సాక్షులు మనసు మార్చుకోవడం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే సిబిఐ కేసులు 90% కేసులు సిబిఐ కేసులు వీగిపోతుంటాయి. అందుకే సిబిఐకి మన రాజకీయ నాయకులు పెద్దగా భయపడరు. కానీ ఈడీ ఎంటర్ అయితే మాత్రం చాలామంది భయపడుతుంటారు. ఈడీ ఎంటర్ అయిందంటే ఈడీ పూర్తి సమాచారం, ఆర్థిక వ్యవహారాలు, వాళ్ళ గతంలో చేసిన ఇవన్నీ పూర్తిగా సేకరించిన తర్వాత ఈడీ వీళ్ళని ఛార్జ్షీట్ చేసి వీళ్ళకి అరెస్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంకా ఈడీకి సంబంధం లేదు, వీళ్ళు మేము తప్పు చేయలేదని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే 2014 నుంచి మొన్నటి 10 ఏళ్ల కాలం పాటు ఎన్డీఏ తోటి అడగకపోయినా ఎందుకు సత్సంబంధాలు మెయింటైన్ చేశాడు అంటే ఇదే కారణం. ఈడీ అనేది ఫైనాన్స్ మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది. అందుకే రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఆర్థిక మంత్రుల్ని కలవడం, ఆర్థిక మంత్రులు కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలని ప్రస్తావించాలని చెప్పడం, ఈడీకి సంబంధించిన విచారణ రాకుండా చూడడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈడీ విచారణ ఎదుర్కోవాలంటే చాలా కష్టమైన పని. మొన్నటి వరకు సిట్ విచారణ కొనసాగి సిట్ ద్వారా చాలా కీలక అంశాలు రావడం జరిగింది. దాదాపు 40 మందిని విచారించిన సందర్భంలో దాదాపు 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 12 మందిలో అందరూ కూడా అత్యంత సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా వ్యక్తులుగానే ఉన్నారు. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఈవెన్ దో సీఎంఓ ఆఫీసులో పనిచేసిన వాళ్ళు చివరికి భారతీ సిమెంట్కి సంబంధించిన శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఇన్వాల్వ్మెంట్ తోటే 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది. ఏది ఢిల్లీ లిక్కర్ స్కాము, తెలంగాణ లిక్కర్ స్కామ్ ముందు అప్పట్లోనే అదే పెద్ద సంచలనం. దాదాపు ఉప ముఖ్యమంత్రి 11 నెలల పాటు జైల్లో ఉండడం జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఇక ముఖ్యమంత్రి సైతం ఢిల్లీ నుంచి పరిపాలన కొనసాగిన సందర్భాన్ని మనం చూడొచ్చు. దాంతో పోల్చుకుంటే ఇది ఎంత అప్పట్లో అసలు ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిందనేది ఎవరు ఊహించి కూడా ఉండరు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇవన్నిటిని అసలు దేశంలోనే ఇది ప్రూవ్ అయిన తర్వాత, మొత్తం సిట్ దర్యాప్తు బృందం ప్రూవ్ అయిన తర్వాత దాదాపు ఇంత పెద్ద స్కామ్ మరొకటి లేదని వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓన్లీ ఇప్పటిదాకా వచ్చిన 3,500 కోట్లు ఏవైతే అనుకున్నా ఇది ఓన్లీ ముడుపులు మాత్రమే, కమిషన్స్. అంటే ఒక కేసు పైన 150 రూపాయలు కమిషన్ అనేది మాత్రం 3,500. కానీ ఆ ప్యాకేజింగ్ సంబంధించి కావచ్చు, లేదంటే ఆ బాటిల్స్ మూతలు కావచ్చు, ఆ బాటిల్ మూతల్లో ఉన్న లిక్కర్ కావచ్చు, సో ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా 1,00,000 కోట్లకు మించబోతుందని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు 50% వరకే అది జరిగిందని చెప్పొచ్చు. కాబట్టి 35,000 కోట్లు అనేది కేవలం ఈ బెదిరించడం, ఈ షెల్ కంపెనీలు వీటి ద్వారా వచ్చిందే. పూర్తిగా లిక్కర్ స్కామ్కి సంబంధించి చేస్తే ఇది 2 అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందనేది ఇప్పటివరకు ఎవరైతే తన దగ్గర వ్యక్తులు బయట పెట్టకపోయినప్పటికీ సిట్ విచారణలో చాలా అంశాలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో సిట్ విచారణలో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన కూడా వస్తుంది. జగన్మోహన్ రెడ్డితో పాటుగా భారత్ పేరు కూడా ప్రస్తావనకు వస్తుంది. భారత్ పేరు ప్రస్తావనకు రావడానికి ఈ కంపెనీ డబ్బులన్నీ కూడా భారతీ సిమెంట్కు మళ్లించారు అనే ఉద్దేశంతో బాలాజీ గోవిందప్పని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈడీ విచారణ ఆల్రెడీ ఎంటర్ అవ్వడం జరిగింది. ఈడీ విచారణ ఎప్పుడైందంటే ఎప్పుడైతే వీళ్ళకు డబ్బులు దొరకడం ప్రారంభమైందో, డబ్బులు సిట్ విచారణల సందర్భంగా ఒక ఫామ్ హౌస్లో డబ్బులు దొరకడం, గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డబ్బులు తరలిస్తుంటే ఆ డబ్బులు దొరకడం, ఈ డబ్బులే ఎన్నికల కోసం 300 కోట్లు ఖర్చు చేశారు. ఆ ఎన్నికల్లో ఎవరైతే రాబోయే ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులకు పంచడానికి అని చెప్పి విడతల వారీగా 8 కోట్లు 9 కోట్లు ఆ విధంగా పంచుకుంటూ 300 కోట్లు ఏదైతే సరఫరా చేయడం అనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
ద్వారా బయటకు రావడం జరిగింది. డబ్బులు ఇన్వాల్వ్, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన డబ్బు ఇన్వాల్వ్ అయిన వెంటనే ఈడీ ఎంటర్ అయింది. అప్పటికే ఎవరైతే ఈ 40 మందికి సంబంధించి కానీ మిగతా వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను వీళ్ళందరూ కూడా ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. అదే అంటే ఈడీ ఏంటంటే పూర్తిగా పక్కా సమాచారంతో మొత్తం వివరాలు సేకరించిన తర్వాతనే వాళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కేసు నమోదు చేస్తారు, అరెస్ట్ చేస్తారు, జైలుకు ప్రొడ్యూస్ చేసి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకి సంబంధం లేదు. తర్వాత వ్యవహారం అంతా వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఈడీకి భయపడేది మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా భయపడుతున్నది రాజకీయ పార్టీకో, ప్రజలకో, ప్రజాస్వామ్యానికో, లేదంటే బయట వ్యక్తులకో, పార్టీలకో కాదు, కేవలం ఈడీకి మాత్రమే భయపడుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. ఈడీకి భయపడుతున్న సందర్భంలోనే 2014లో అంటే టీడీపీ పొత్తు ఉన్నప్పటికీ నీకు అవసరం ఉన్నా లేకపోయినా ఎన్డీఏకి సపోర్ట్ చేయడం, 2019 నుంచి టీడీపీ దూరం అవ్వడంతో ఇక రాజ్యసభలో పూర్తిగా సపోర్ట్ చేయడం, ఇటీవలి కాలంలో టీడీపీ ఒకవైపు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకి మెజారిటీ ఉన్నప్పటికీ నువ్వు అడగగానే తడవుగా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే తనను ఏమైనా రక్షించలేకపోతారా, ఈడీ నుంచి కాపాడలేకపోతారా అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిది తను దగ్గరగా పనిచేసిన, రాజశేఖర రెడ్డికి దగ్గరగా పనిచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పడం జరిగింది. ఈ కేసు కొలిక్కి వచ్చినట్టయితే 10 ఏళ్లకు పైన శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యేగా రిజైన్ చేయడానికి కారణం కూడా ఇదొక కారణమై ఉండొచ్చు. ఎందుకంటే ఎంపీగా ఒకవేళ ఉన్నట్టయితే కొంచెం అరెస్ట్ చేయడం అనేది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డిని చూస్తున్నాం, ఎంపీగా అరెస్ట్ చేయడానికి దర్యాప్తు సంస్థలు స్పీకర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా అరెస్ట్ కావాలంటే వెంటనే ఇక్కడ స్పీకర్ అనుమతించే అవకాశం, స్పీకర్ అనుమతి ఉన్నా లేకపోయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ తను అరెస్ట్ ఏ విధంగా చేయొచ్చు చూపించాడు. అంటే సంబంధం లేకపోయినా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడు, రామకృష్ణరాజుని ఎలా అరెస్ట్ చేశాడు, అంటే ఏ ఆధారాలు లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేసి తను ఒక దారి చూపించడం జరిగింది. ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్నాక ఈజీగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదే ఎంపీగా ఉంటే కొంత తనకు డిలే అయ్యే అవకాశం ఉంది, కోర్టు నుంచి కొంత ఫెసిలిటీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది, కొంచెం డిలే చేసుకునే అవకాశం ఉంది, స్పీకర్ నుంచి పర్మిషన్ వచ్చే లోపల తను ముందస్తుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీకు జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్గా చూస్తే నీకు అక్కడ ప్రారంభమైన నుంచి ఆయన కేసులకు సంబంధించి ఇంటి నుంచి బయలుదేరిన ఒక అడ్వకేటు మళ్ళీ ఇంటికి చేరేంత వరకు ఫీజు కట్టిన సందర్భాన్ని చూడొచ్చు. ఢిల్లీలో టాప్ మోస్ట్ అడ్వకేట్లు ఎవరు ఉంటారో వాళ్ళు దాదాపు జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ వాదిస్తున్న సందర్భాన్ని గతంలో చూసాం. కాబట్టి ఆ ఢిల్లీ పరిచయాలు కొంతవరకు ఉపయోగపడతాయి. ఎంపీగా ఉన్నట్టయితే అదొక వ్యూహంలో భాగవచ్చు. ఒక రాజకీయ మార్పులో భాగంగా వ్యూహం ఒకటి, అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి ఒకటి, ఎంపీగా ఉన్నట్టయితే కొంతవరకు సేఫ్ సైడ్లో ఉండొచ్చు అని ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు స్పీడ్ అయింది, వేగవంతమైంది. సిట్ దర్యాప్తు దాదాపు పూర్తి కావస్తుంది, ఈడీ ఎంటర్ అయింది. కాబట్టి ఇక తప్పించుకునే పరిస్థితి లేదు అనుకున్న సందర్భంలో రాజకీయంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, మిగతా సెంటిమెంట్ విధంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా ప్లాన్ వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో చూద్దామండి ఖచ్చితంగా ఏం జరగబోతుంది లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్లో, ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు, ఏ రాజకీయ పరిణామాలు ఎటు మారబోతున్నాయో చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.